మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఇంకా ఘోరంగా ఉన్నారు. అబ్బో ఇక తిన్నమా పన్నమా తెల్లారిందా. ఈ కొంతమంది ఇష్టం వచ్చినట్టు పైసలు తీసుకోవడం. ఐఏఎస్ ఆఫీసర్లు కూడా గవర్నమెంట్ పార్టీలకు గవర్నమెంట్ ఏర్పాటు అయిన తర్వాత ఫండింగ్లు ఇచ్చి ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్ ఫండింగ్లు ఇచ్చి ఇంకా అదే పదవిలో కొనసాగుతూ ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడేమో వీళ్ళు కొట్లాడుతున్నారు, ఇప్పుడేమో ఫండింగ్లు ఇచ్చి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా అమ్ముడు పోయినరు. అమ్ముడు పోవడం కాదు, ఎవరు అమ్ముడు పోయినరు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మన ఐఏఎస్ ఆఫీసర్లు ఫండింగ్ ఇచ్చిరంటే నమ్ముతారా మీరు? అందుకే దాంట్లో కారణంగా భాగంగానే ఈ నవీన్ మిట్టల్ని తీస్తలేరు, జయేష్ రంజన్ అడుగుతలేరు, ఈ రజత్ కుమార్ రిటైర్ అయిపోయింది అని చెప్పి గాలికి వదిలేసిండ్రు. అరవింద్ కుమార్ 50 కోట్ల సంగతి ఏందంటే పొద్దున్న లేసే వార్తలు వస్తా ఉన్నాయి కానీ శూన్యం ఉన్నది, ఇంకా పనులు చేస్తూ ఉన్నారు. మరి ఐఏఎస్ ఆఫీసర్ల సంగతి ఏందన్నా, ఎందుకు వాళ్ళు సైలెంట్గా అదే పదవులలో పోతా ఉన్నారు? ఎవరికి డౌట్ రాలేదా? ఇంతమంది మొత్తుకుంటున్నామే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ గురించి మాట్లాడితే నా గురించి కింద కమెంట్స్ పెడతా ఉన్నారు కదా. మరి ఇవన్నీ కూడా ప్రభుత్వాలు చూడమంటారా? చూడనట్టు ఎందుకు పోతున్నాయి? ఎందుకంటే పార్టీలు కూడా ఐఏఎస్ ఆఫీసర్లకు అమ్ముడు పోతున్నాయి. వాళ్ళు బల్ల కింద చేతులు పెట్టి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి కూడా వీళ్ళు ఫండింగ్ ఇచ్చిందా లేదా? నవీన్ మిట్టల్ ఎన్ని కోట్లు ఇచ్చిండు? ఎవరికి ఇచ్చిండు మాకు తెలియదా? జయేష్ రంజన్ ఎంత ఇచ్చిండు? ఇంకా ఐటీ శాఖలోనే జయేష్ రంజన్ ఎందుకు పెట్టిరు? 300 కోట్ల స్కామ్ జరిగింది సెక్రటేరియట్లా. 300 కోట్లు డొక్కు కంప్యూటర్లు తెచ్చి దాని అత్యద్భుతమైనటువంటి కంప్యూటర్లు అని చెప్పి తీర్చిదిద్దిరు. 300 కోట్ల స్కామ్కి ఈయన ఎటువంటి బాడీ లేకుండా ఈయన సంతకం పెట్టిండు జయేష్ రంజన్. మరి ఎన్ని కోట్లు మెక్కిండు 300 కోట్ల కంప్యూటర్లు కొని? ఇవి ఎవరు అడగరా? మరి జయేష్ రంజన్ ఎందుకు ఇంకా అక్కడే ఉన్నాడు? ఎందుకంటే ఫండింగ్ ఇచ్చిండు. డబ్బులు పైసా హే పరమాత్మ, వాళ్ళు పైసలు తీసుకొని మొత్తాన్ని ప్రజల్ని బ్రష్ పట్టిస్తున్నారు, బలి పశువుల్ని చేస్తున్నారు. మీరు చూస్తూ ఉండండి. అరెస్ట్లు అంటారు, ఎవరైనా అరెస్ట్ అవుతారా? ఇంకా డ్రాగ్ అవుతుంది. అంటే లోక్సభ తర్వాత అంటారు. రుణమాఫీ కూడా నిన్న మనం ఇన్నిసార్లు మొత్తుకున్న తర్వాత అడుగుతుంటే 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేసితా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మరి రైతు బంధు పరిస్థితి ఏంది? సో ఇంకా చాలా ఉన్నాయి. వీళ్ళ ఏవైతే ఇప్పుడు వర్షాలు పడి పంట నష్టం అట. మళ్ళీ ఇప్పుడు మనకు చూడండి, ఎండాకాలంలో వర్షాలు పడ్డాయి. ఎందుకు? ప్రకృతిలో పోతుందా? వికృతై చూపిస్తుంది. పాపాలు పెరిగినప్పుడు ప్రకృతి కూడా మనకు సహకరించదు. సో ఎండాకాలంలో వర్షాలు, పొలాలు ఎండిపోతున్నాయి ఎండల కన్నా ఒక పక్క, ఎండాకాలంలో విచ్చలవిడి వర్షాలు పడుతున్నాయని ఇంకో పక్క. మొత్తానికి నష్టపోయింది ఓడిక్కడ రైతే. ఎక్కడ చూసినా రైతే నష్టపోతుండు. ఏ కాలమైనా, అది వర్షాకాలమైనా నష్టపోయేది రైతే, ఎండాకాలమైనా నష్టపోయేది రైతే. మనకేం పట్టదు. వీళ్ళు కూడా ఏమి ఇయ్యరు, ఏం పరిహారం ఇస్తారు? పైసలు లేవు. నెలకు 3000 కోట్లు అప్పు తీసుకొస్తున్నాం మనం. కేంద్రం ఆర్బీఐ నుంచి నెలకి 3000 కోట్లు అప్పు తీసుకొస్తుంటే ఆ 3000 కోట్లలో ఉచిత ఆర్టీసీకి ఎన్ని కోట్లు పోతున్నాయి? ఎవడన్నా ఎక్స్పెక్ట్ చేస్తారు? ఎవరన్నా అడిగిండ్రా? అట్లీస్ట్ ఆలోచించిండ్రా? ఈ నెలకి 3000 కోట్లు వేసినటువంటి అప్పులో ఉచిత ఆర్టీసీకి ఎన్ని కోట్లు పోతున్నాయి? ఉచితం అంటే ఏదో బస్సులో కూర్చొని పోగానే కాదు, గవర్నమెంట్ ఆర్టీసీకి పే చేస్తుంది. లేకపోతే ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు ఎడికెళ్ళి వస్తాయి? సో ఇట్లా మాట్లాడుకొని పోతే చాలా అంశాలు ఉన్నాయి.